Hello, yes. My name is Vallur Venkateswarlu. I am a real estate advisor, real estate expert. టుడే ఒక మంచి టాపిక్ పైన ఇంపార్టెంట్ టాపిక్ పైన మనం మాట్లాడుకుందాము. ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి. మనకి టెక్నాలజీ ఎంత పెరిగినా కానీ మోసాలు కూడా అదే రీతిన పెరుగుతూ పోతున్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో మోసాలు ఆగల ఎక్కడ తగ్గుండొచ్చు అంత ముందు కన్నా. కానీ అటు కోర్టు కేసులు కానీ దానివలన చాలామంది ఇబ్బంది కూడా పడుతున్నారన్నమాట. ఇప్పుడు కొన్ని మోసాలు ఎట్లాగా వాటిని నివారించటం ఎట్లాగా, ఓవర్కమ్ చేయటం ఎట్లాగా, ఏ ప్రికాషన్స్ మనం మోసపోకుండా ఉండటానికి అవకాశం ఉంది, ఏ ప్రికాషన్స్ తీసుకుంటే అనే దానిపైన మనము ఈ వీడియో చేస్తున్నాము. ఈ వీడియో చివరి వరకు చూడండి. మనం మోసపోతున్నాము అంటే ఎదుటివాడు మనం మోసగిస్తున్నాడు అంటే మనలో ఏదో వీక్నెస్ కొంచెం ఉన్నట్టు లెక్క. అంటే మనలో ఒక పార్ట్కి వచ్చే కొంతమంది అత్యాశ కూడా ఏంటంటే ఒక అడ్వాంటేజ్ అనేది ఎదుటివాడు తీసుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో అత్యాశ చూపి, అరే 1 ఇయర్లో డబుల్ అయ్యిద్ది, 2 ఇయర్స్లో ఎక్కువ డబుల్ అయ్యిద్ది అని చెప్పేసి కూడా ఫ్రీబీస్ ఇస్తూ, ఎక్కువ డిస్కౌంట్లు ఇస్తూ, బాగా ఫారిన్ ట్రిప్స్ అని కానీ, ఇంకా ఎక్కువ క్యాష్ డిస్కౌంట్లు కానీ, ఎక్కువ డిస్కౌంట్ రేట్స్ కానీ ఇస్తూ మనల్ని ప్రలోభపెట్టి ప్రాపర్టీస్ని కొనిపించటం జరుగుతుంది ఎక్కువ. అంటే యాక్చువల్గా ఈ చేసేవాళ్ళు, ఇట్లా ఇచ్చేవాళ్ళు కూడా ఏంటంటే ఆ ప్రాజెక్టు వాల్యూ అనేది లేనట్టు లెక్క. యాక్చువల్గా వాళ్ళు అమ్మే రేటు లేకపోవటం వల్లనే, ఎవరు డిమాండ్ లేకపోవటం వల్లనే అవన్నీ ఇవ్వటం జరుగుతుంది. ఎప్పుడైతే డిమాండ్ ఉంటుందో, క్వాలిటీ పరంగా బాగుంటుందో, డెఫినెట్గా ఇవన్నీ ఇవ్వకుండానే కస్టమర్స్ వాళ్ళంతటా వాళ్ళే వస్తారు. వచ్చిన కస్టమర్ సాటిస్ఫై అయ్యి ఇంకా రిఫరెన్స్ తీసుకొస్తూ ఉంటారు అన్నమాట. మనము అప్పుడే సస్పిషియస్గా ఉండాలి. ఎక్కువ డిస్కౌంట్లు, ఎక్కువ ఫ్రీబీసు, ఎక్కువ ఇవన్నీ ఇవ్వటం వలన అనమాట. అంటే మనం ఆశకి అత్యాశ పోకూడదు. ఆశ ఉండదు, ప్రతి మనిషికి ఆశ ఉంటుంది. డబుల్ అవుతుంది, 1 ఇయర్లో డబుల్ అవుతుంది, 2 ఇయర్స్లో డబుల్ అవుతుంది అనేది అత్యాశకు పోవద్దు అనేది అనమాట ఉద్దేశం. ముఖ్యంగా ప్రికాషన్స్ అనేది ఏ విధంగా తీసుకుంటే ఇవన్నీ ఎదుర్కొనడానికి అవకాశం ఉంటుంది. మనము మోసగించబడిన బడిలో మనం కూడా స్టూడెంట్ అవ్వకూడదు అనమాట. ఎప్పుడు మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకున్నా, ఏ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకున్నా, ముఖ్యంగా మనం గమనించాల్సింది ఆ బిల్డర్ ఎవరు, లేకపోతే ల్యాండ్ అయితే ఆ డెవలపర్ ఎవరు, బిల్డర్ అంటే కన్స్ట్రక్షన్, అది అపార్ట్మెంట్ విల్లా అయితే బిల్డర్ ఎవరు, మేనేజ్మెంట్ ఎవరు, వాళ్ళ విజన్ ఏంటి, వాళ్ళు ఓన్ ల్యాండ్ మీద ఈ డెవలప్మెంటు కన్స్ట్రక్షన్ చేస్తున్నారా, లేకపోతే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ మీద చేస్తున్నారా? అగ్రిమెంట్ ఆఫ్ సేల్ మీద అంటే అగ్రిమెంట్ మీద చేయకూడదు. అగ్రిమెంట్ మీద చేస్తే రిస్క్ ఎక్కువ అనమాట. రైతులు ఆ ల్యాండ్ లార్డ్ పేరు మీద ల్యాండ్ ఉంటుంది, కానీ వీళ్ళు డెవలపర్స్ వీళ్ళ పేరున జీపీఏ చేసుకొని దాన్ని అమ్ముతూ రైతులకి క్లియర్ చేసుకుంటూ రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటారన్నమాట. ఇది చాలా డేంజరస్ అనమాట. ఎందుకంటే ఒక ల్యాండ్ లార్డ్ కానీ, ఒక రైతు కానీ ఎప్పుడు ఒకే విధంగా ఉండకపోవచ్చు, ఎదురు తిరగవచ్చు. అందువల్ల ఏంటంటే ప్రాజెక్టు డిలే అవటానికి అవకాశం ఉంది. ఒకసారి ఎదురు తిరిగితే మన పెట్టిన పెట్టుబడి అసలుకే మోసాన్ని రావడానికి అవకాశం ఉందన్నమాట. అందువల్ల ఏంటంటే ఏ బిల్డరు, ఏ డెవలపరు వాళ్ళు ఓన్గా ల్యాండ్ వాళ్ళ పేరు మీదుగా మార్పించుకొని వాళ్ళు ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ చేస్తుంటారో, ఒక ప్లాటింగ్ వెంచర్ అయితే డెవలప్మెంట్ చేస్తుంటారో వాళ్ళ దగ్గర కొనడం చాలా ఉత్తమం. అట్లనే ఒక బిల్డర్ కానీ, డెవలపర్ కానీ వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది కూడా మనం చూసుకోవాలి. అంటే ఏదైనా చిన్న చిన్న అవకతవకలు వస్తే ఒక చిన్న డెవలపర్ కానీ, ఒక బిల్డర్ కానీ తట్టుకోలేడు. అట్లనే ఒక ఆల్రెడీ పేరు మోసిన బిల్డరు, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్న బిల్డరు, డెవలపర్ కానీ ఏంటంటే ఎటువంటి చిన్న చిన్న జర్కులకి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి
చిన్న చిన్న సెంటిమెంట్ డౌన్ అయినా కానీ తట్టుకోగల కెపాసిటీ అనేది ఉంటుంది. ప్రాజెక్ట్ అనేది డిలే అవ్వదు. అప్పుడేంటంటే మనం పెట్టిన పెట్టుబడికి డిలే అవ్వకుండా ఉండటానికి ఇన్కమ్ అనేది ఉండటానికి అవకాశం ఉంది. ప్యాసివ్ ఇన్కమ్ రావడానికి అవకాశం ఉంది. అప్రిషియేషన్ కూడా రావడానికి అవకాశం ఉంది. అట్లనే ఎప్పుడు ఏంటంటే ఈ వాళ్ళు ఇచ్చే అమ్యూనిటీస్ ఎలా ఉండయి, వాళ్ళు ఇచ్చే అమ్యూనిటీస్ వాళ్ళ యొక్క బ్రోచర్ ప్రకారంగా ఇస్తున్నారా లేదా, లేదా ఏదైనా డెఫిషియన్సీ ఉండయా లేదా, ఇవి కూడా మనం చూసుకోవాలి. ఆల్రెడీ అంతకుముందున్న బిల్డర్ అంతకుముందున్న ప్రాజెక్టులోకి వీళ్ళు చేసిన ప్రాజెక్టులోకి మనం ఒకసారి విజిట్ చేసి అక్కడ ఎంక్వైరీ ఈ విధంగా చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంది అంతకుముందు చేసిన బిల్డరు, ఈ ప్రాజెక్ట్లో కూడా అంతే ఉంటుంది కదా. అంతే ప్రీవియస్ ప్రాజెక్ట్స్ అనేది మనం వాళ్ళు చేసిన ప్రీవియస్ ప్రాజెక్ట్స్ మనం విజిట్ చేయాలా, అక్కడ రేట్ ఆఫ్ రిటర్న్ ఎట్లా ఉంది, అక్కడ లొకేషన్ ఏంటి, ఆ లొకేషన్కి ఎంత రిటర్న్స్ వచ్చినాయి, ఏ విధంగా క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మెయింటైన్ చేశారు, ఏ విధంగా ఇప్పుడు ప్రాజెక్ట్ మెయింటైన్ చేస్తున్నారు, బాగా మెయింటైన్ చేస్తున్నారు లేదా, ఒక బ్రాండ్ ఇమేజ్ని వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారా బాగా, అది కూడా మనం చూసుకోవాలి. అంటే వాళ్ళ యొక్క ప్రీవియస్ ప్రాజెక్ట్స్ని మనము విజిట్ చేసి ఎంక్వైరీ చేస్తే చాలా వరకు వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ గురించి, రాబోయే ప్రాజెక్ట్ గురించి మనం ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్ గురించి కూడా కొంతవరకు అవగాహన అనేది మనకు ఏర్పడుతుంది. అప్పుడేంటంటే మనం మోసపోకుండా ఉండడానికి అవకాశం ఉందన్నమాట. ఇంకోటి ఏంటంటే మనం చూసుకోవాల్సింది, మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రాజెక్ట్స్ అన్ని అనుమతులు కలిగి ఉందా లేదా, అవసరమైతే లీగల్ ఒపీనియన్ మాత్రం కంపల్సరీగా తీసుకోవాలండి. అది చాలా ఇంపార్టెంట్. లీగల్ ఒపీనియన్ తీసుకుంటే లాయర్ ఏంటంటే కన్సర్న్ లాయరు అన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు. ఎంటిటీ ఆఫ్ ది ఓనర్ ఎవరు, ఆ పర్టికులర్ ల్యాండ్ ఓనర్ ఎవరు, ఆల్రెడీ అతనికి లీగల్ ఎంటిటీ ఉందా ఎవరు అనేది కరెక్ట్గా అతను లీగల్ ఒపీనియన్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా శాచ్యురేషన్ పాయింట్స్లో మనము ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. దానివల్ల కూడా ఏంటంటే మనకి చాలా ఇబ్బందులు కలగటానికి అవుతుంది. మెయిన్ ప్రికాషన్ ఏంటంటే వీళ్ళంతవరకు క్యాష్ పరంగా ఇవ్వద్దు, ఏ బిల్డర్కి కానీ డెవలపర్కి కానీ. ఎప్పుడు క్యాష్ పరంగా ఇస్తే ఏంటంటే ప్రాబ్లమ్స్ మనం కొని తెచ్చుకోవటం అనమాట. ఎప్పుడు వైటే ఇవ్వాలా, ఆ వైట్ కూడా ప్రాపర్ రిసిప్ట్స్, ఆథరైజ్డ్ పర్సన్స్ కంపెనీ లెటర్ హెడ్ మీద తీసుకోవాలి కంపల్సరీగా. అన్ని రిసిప్ట్స్ మీరు మెయింటైన్ చేయాలి. ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు ఎంతవరకు పేమెంట్ చేశారు, ఎప్పుడు పేమెంట్ చేశారో, ఎవరు ఆథరైజ్డ్ పర్సన్స్గా మీరు పేమెంట్ చేశారు అన్నీ అనేది కంపల్సరీగా మీరు తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మెయింటెనెన్స్ కూడా సరిగా మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ బిల్డర్ కానీ డెవలపర్ కానీ మోసం చేయడానికి అవకాశం ఉంది. క్వాలిటీకి సరిగా క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే మోసపోవటం ఇండైరెక్ట్గా చూస్తే వాళ్ళు ప్రామిస్ చేసిన బ్రాండ్స్ వేరు. లైక్ కొన్ని కంపెనీస్ అయితే ఓపెన్గా చెప్పేస్తాయి, మేము స్టీల్ అయితే వైజాగ్ స్టీల్ వాడతామండి, జిందాల్ స్టీల్ వాడతామండి, సిమెంట్ అయితే మా సిమెంట్ వాడతాము, ఆల్ట్రా సిమెంట్ వాడతాము, అట్లనే టైల్స్కి వచ్చే కజారియా టైల్స్ వాడతాము, జాన్సన్ ట్యాప్స్ వాడతాము. ఇట్లాగా ఓపెన్గా చెప్పే అన్ని బ్రాండెడ్ అన్నీ ఏవైతే వాడుతూ ఉంటారో అందులో డివైజెస్ కానీ ఫెసిలిటీస్ కానీ అన్ని కిట్స్ కానీ క్వాలిటీ మెయింటైన్ చేసే విధంగా ఉండేది మొత్తం ఓపెన్గా అదే విధంగా వాళ్ళు చేస్తున్నారా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే వాళ్ళు క్వాలిటీ పరంగా చేయట్లేదు అనుకోండి, మీరు మోసపోయినట్టు లెక్కే. దానికేంటంటే యాక్చువల్గా ఒక కాన్సెప్ట్ ఇప్పుడు రేరా అనేది రియల్ ఎస్టేట్ రెగ్యులేటింగ్ అథారిటీ అనేది కూడా ఉంది. ఎప్పుడైతే మీకు డెఫిషియన్సీ, ఎప్పుడైతే మీకు మోసం చేస్తున్నారని అనిపించిందో దానికి ఆ బిల్డర్ పైన కానీ ఆ డెవలపర్ పైన కానీ మీరు కంప్లైంట్ చేయొచ్చు అనమాట. అది చాలా వరకు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇది. ఈచ్ స్టేట్ హెస్ గాట్ రేరా ఆర్గనైజేషన్ అనమాట. స్టేట్ ఆల్సో హెస్ గాట్ ఆర్గనైజేషన్ అనమాట. ఎప్పుడు లేనిది ప్రామిస్ చేసే వాళ్ళు నమ్మకండి. ప్రామిస్లు ఎప్పుడు ఎట్లా ఉండాలంటే వాళ్ళు చేయగలిగితే ప్రామిస్ చేయాలా, చేయలేనిది ప్రామిస్ చేసి మిమ్మల్ని మభ్యపెట్టి మీ చేత ఇల్లు కొనిపించాలంటే వాటికి ప్రలోభాలకు రండి. అంటే ఇక్కడ జూ వస్తుంది, ఇక్కడ ఎంటర్టైన్మెంట్ సెంటర్ వస్తుంది, ఇక్కడ ఇంకా విల్లా ప్రాజెక్ట్ వస్తుంది,
వస్తుంది అనేది మాత్రము ఒక ఆథెంటిసిటీ లేకుండా వాళ్ళ మాటలు విని అటు ఏజెంట్స్ కానీ బ్రోకర్ మాటలు విని కానీ అటు బిల్డర్ కానీ డెవలపర్ మాటలు విని కానీ మీరు తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. వాటికి ఒక ఆథెంటిసిటీ ఒక ప్రూఫ్ అనేది మీరు మాత్రము వాళ్ళు ఎప్పుడైతే చెప్తారో వాటి గురించి పూర్తిగా ఆ ప్రూఫ్ మాత్రం అడగటం మాత్రం మర్చిపోవద్దు ఎప్పుడు అన్నమాట. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ప్లాటింగ్ ప్రాజెక్ట్స్కి వచ్చేలాగే కొన్ని జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలా. అదే చెరువులు పక్కన ఉంటాయి కొన్ని ప్రాజెక్ట్స్, ప్లాటింగ్ ప్రాజెక్ట్స్ కానీ ఈవెన్ హైరేజ్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటున్నాయి. వాటికి ప్రాపర్ ప్రికాషన్స్ ఉండి ఆ ఎఫ్టీఎల్ యొక్క మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా ఎక్కడైనా వైలేషన్స్ ఉందా ఇవన్నీ కూడా చూసుకోవాలి. చెరువుల వలన కానీ అట్లనే లూజ్ సాయిల్ ఏమైనా ఉంటే అది కూడా చూసుకోవాలి. అంతకుముందు కొంతలు తవ్వకాలు ఉన్నప్పుడు అనుకోండి ఆల్రెడీ డంప్ యార్డ్ అంతకుముందు ఉందనుకోండి, ఇప్పుడు దాన్ని ఫిల్అప్ చేసామనుకోండి లూజ్ సాయిల్గానే ఉంటుంది. దాన్ని కూడా మనం గ్రహించాలి. అప్పుడు ఏంటంటే గ్రౌండ్ వాటర్ ఎలా ఉంది, మీకు గ్రౌండ్ వాటర్ మంచిగా ఉందా లేదా, మంచి వాటర్ ఇస్తే మున్సిపల్ వాటర్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు, వాటర్ యొక్క ఫెసిలిటీస్ కూడా మనం చెక్ చేయటం చాలా ఇంపార్టెంట్ అక్కడ ఆ ఏరియాలో. అట్లనే కరెంట్ ఫెసిలిటీస్, అట్లనే డిటీసీ వీలున్నంత వరకు హెచ్ఎండి లేఅవుట్లో మనము తీసుకుంటే మంచిది. ఇంకా అది లేనప్పుడు డిటీసీపీ లేఅవుట్లో కూడా మనం ఎక్కడైనా ప్లాటింగ్ కానీ ఏటి కానీ తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే వాళ్ళు కూడా ఏంటంటే అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేశారా లేదని వెరిఫికేషన్ మాత్రం కంప్లీట్ చేసుకోవాలండి, చూసుకోవాలా. ఇంకోటి ఏంటంటే ఫామ్ ల్యాండ్స్ కూడా ఒకటి ఉందండి. ఫామ్ ల్యాండ్స్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఏంటంటే చాలా వరకు ముబ్బడిగా వచ్చేసినాయి. ఇప్పుడు చాలామంది ఏంటంటే అక్కడ కూడా మోసం జరుగుతుందన్నమాట. ఫామ్ ల్యాండ్ అనేది ఓన్లీ ఇట్ ఈస్ అగ్రికల్చర్ ల్యాండ్గా నమ్ముతున్నారు. అన్నప్పుడు ఏంటంటే అక్కడికి ఆథెంటిసిటీ ఖచ్చితంగా డెవలప్ చేస్తారు ఫ్యూచర్లో అనేది ఏం లేదు అక్కడ. కొంతమంది అయితే మేము ఫ్రూట్స్ వేస్తాము, ఇన్ని చెట్లు వేస్తాము, పర్ ఏకర్కి పర్సెంట్కి ఇన్ని చెట్లు వేస్తాము, వాటి యొక్క క్యాలిక్యులేషన్ వేసేసి వీటి వలన మేము టేక్ నాటుతాము, మహాగని నాటుతాము, ఈ చెట్ల వలన యొక్క క్యాలిక్యులేషన్ రాబడి కూడా క్యాలిక్యులేషన్ చేసేసి మిమ్మల్ని మభ్యపెట్టి అట్లనే దాని యొక్క వాల్యూ కూడా ఎక్కువ తీసుకుంటారన్నమాట ఆ ల్యాండ్స్కి. అంటే మేము మెయింటైన్ చేస్తాము, ఫ్యూచర్లో ఒక 10 years 20 years తర్వాత మీకు రాబడి వస్తుంది, అందువల్ల మేము ఇప్పుడు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నాం అనే ఉద్దేశంతో కూడా మనం మోసపోవటానికి అవకాశం ఎక్కువ ఉంది. ఇంకొకటి ఏంటంటే లేఅవుట్ ఎప్పుడు హెచ్ఎండి ఆర్ డిటీసీ విలేజ్ లేఅవుట్ తీసుకోకండి. ఇంకోటి చూసుకోవాల్సింది ఏంటంటే హై టెన్షన్ వైరు ఎక్కడ ఉంది, ఉందో లేదో చూసుకోవాలా. కనపడుతూనే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే హై టెన్షన్ వైర్ ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారు, ఆ రూట్లో రెసిడెన్షియల్ ఏరియాస్ ఉంటుందా లేదా, దానికి అప్రూవల్ అయితే రాదు కానీ ఏ విధంగా చేస్తున్నారు అనేది అది కూడా మనకు కనపడదు. ఇంకోటి ఏంటంటే దగ్గర సమాధులు ఉన్నాయా లేదా, వాటిని కూడా కప్పి పెడతానికి చాలామంది చిన్న తక్కువే ఉన్నాయి అనుకోండి, 5 సమాధులు ఉన్నాయి అనుకోండి, సమాధుల ప్లేసుల్లో కూడా ఏంటంటే ఇవన్నీ కవరప్ చేసుకుంటూ వాటిని అమ్ముతూ ఉంటారన్నమాట. వాటిని కూడా ఏంటంటే మనము వెరిఫికేషన్ అనేది మాత్రం చేసుకోవాలి. 3 types ఆఫ్ వెరిఫికేషన్ అండి ముందు ముఖ్యంగా వేటికైనా కానీ. ఫిజికల్ వెరిఫికేషన్ చూసుకోవాలి, మనం డైరెక్ట్గా సైట్కి వెళ్ళి మొత్తం ఫిజికల్గా చూడాలా, చుట్టుపక్కల ఏముండయి, ఇందాక చెప్పినట్టుగా సమాధులు కానీ ఎఫ్టీఎల్ కానీ చెరువులు కానీ ఇవన్నీ హై టెన్షన్ వైర్ ఇవన్నీ మనం ఫిజికల్గా చేస్తే చాలా వరకు తెలుస్తాయి. అట్లనే రెవెన్యూ వెరిఫికేషన్ చేసుకోవాలా. రెవెన్యూ అంటే ROR 1B ఇట్లాగ ఇవన్నీ ఏంటంటే మనము రెవెన్యూ పరంగా కూడా పర్ఫెక్ట్గా ఉందా లేదా అని కూడా చూసుకోవాలి. అట్లనే లీగల్ వెరిఫికేషన్ కూడా కంపల్సరీ. అంటే ఈ 3 వెరిఫికేషన్ అనేది కంపల్సరీగా మీరు ఏ ప్రాజెక్టులో ఏ ప్రాపర్టీ తీసుకున్నా కానీ. అట్లనే డాక్యుమెంట్స్ కూడా అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా అని కూడా మీరు మాత్రం తప్పనిసరిగా తెలుసుకోవాలన్నమాట. ఎప్పుడు కన్స్ట్రక్షన్స్కి కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలా, అట్లనే ప్లాటింగ్ ప్రాజెక్ట్స్కి కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలా, అట్లనే విల్లా ప్రాజెక్ట్స్ కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలా. దేనికి సంబంధించిన ప్రికాషన్స్ దాన్ని మనం రాసుకొని లేకపోతే మనకు తెలిసిన ద్వారా కరెక్ట్గా రియల్ ఎస్టేట్ గైడెన్స్ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ గైడెన్స్తో మీరు తీసుకుంటే ఏంటంటే లాంగ్ రన్లో ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకు చెప్తున్నామంటే మీకు టైం ఉండకపోవచ్చు ఒక్కోసారి, అందరూ ఒకే విధంగా వాల్యూ టైం మీ యొక్క టైము 1 hour కాస్ట్ ఇట్ మే కాస్ట్ 1 lakh. అటువంటిప్పుడు ఏంటంటే కరెక్ట్ పర్సన్ని మీరు కరెక్ట్ రియల్ ఎస్టేట్ ఎస్టేట్ని మీరు సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ద్వారా తీసుకుంటే మీకు టైం సేవ్ అయింది, కాస్ట్ సేవ్ అవుతుంది కొంతవరకు. అదేంటే మీకు టైం ఉందనుకోండి మీ ఓన్ రీసెర్చ్ చేసుకోవచ్చు, మీరు ఓన్గా విజిట్ చేయొచ్చు, దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం ఎట్ ఆల్. కానీ అన్నీ అందరికీ తెలియవు,
అది మాత్రం గుర్తించండి. అందరూ అన్నిట్లో ఎక్స్‌పర్ట్ కాలేరు. ఎవరికున్న ఫీల్డు, ఎవరికున్న లైఫ్ స్టైలు, ఎవరికున్న జిజ్ఞాస తెలుసుకోవాలని ఉంటుందో, ఆ ఫీల్డ్‌లో వాళ్ళకిష్టమైన ఫీల్డ్‌లో మనం రాణిస్తూ ఉంటాం. అట్లానే ఏంటంటే, మనకిష్టమైన ఫీల్డ్ ఏది, లేదా మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు కొంచెం నేర్చుకొని, టైమ్ స్పెండ్ చేసేసి, మనంతట మనం కూడా దిగొచ్చు. ఇందులో పెద్దగా రాకెట్ సైన్స్ ఏం కాదు ఇది గూడా. కాకపోతే ఏంటంటే, మీరు టైమ్ స్పెండ్ చేయాలా, మీ యొక్క వాల్యుబుల్ టైం మీరు టైమ్ స్పెండ్ చేయగలిగితే డెఫినిట్‌గా మీరు కూడా ఏంటంటే, ఒక అసెస్‌మెంట్‌కి మనం కొన్న ప్రాపర్టీ నిజంగా అంత వాల్యూ ఉందా లేదా? ఆ రోజే మీకు తెలియాల. నేను మంచి ప్రాపర్టీ కొన్నానని ఎప్పుడైతే మీ గుండె మీద చేసుకొని చెప్పగలుగుతారో అప్పుడే మీరు ఒక మంచి ప్రాపర్టీకి ఓనర్ అవుతారనమాట. రేపు ఫ్యూచర్‌లో డెఫినిట్‌గా రిటర్న్ అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు డెఫినిట్‌గా నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీకు బాగా నచ్చితే మిగతా వాళ్ళు మీ ఫ్రెండ్స్‌కి అందరికీ షేర్ చేయండి. నా ఫోన్ నంబరు 8121748850. ఏదన్నా డౌట్స్ ఉంటే వాట్సాప్ ద్వారా గానీ, ఫోన్ కాల్ ద్వారా గానీ చేయండి. థ్యాంక్ యూ.